సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీలకు ఆశాలకు తల్లికి వందనంలో కోత. ఇక్కడ అంగన్వాడీలకు ఆశాలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద సోమవారం ఆందోళన అయితే జరిగాయి. కాకినాడలో నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి పాల్గొని మాట్లాడుతున్నారు. భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఈ కలెక్టరేట్ల ధర్నాలో అయితే పాల్గొన్నారు. ఇక్కడ విషయం చూస్తే తల్లికి వందనంలో అంగన్వాడీ ఆశాలకు కోత, ఆదాయ పరిమితి లోపే ఉన్నా అమలు చేయని ప్రభుత్వం అంటూ ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఆశా అంగన్వాడీలు కలిపి సుమారు 1,50,000 మంది ఉన్నారు. వీరంతా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ తల్లికి వందనం పథకానికి నెలకు ఆదాయ పరిమితి గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000గా నిర్ణయించింది. అయితే అంగన్వాడీ టీచర్లకు నెలకు 11,500, వర్కర్లకు 7,000, ఆశా వర్కర్లకు 10,000 చొప్పున మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వేతనం అందిస్తోంది. మరి ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి చూసుకున్న ఎక్కువ శాతం మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. కానీ CFMS నుంచి వేతనం పొందుతున్నారనే పేరుతో అనర్హులను చేసి ఈ పథకం అమలు కాకుండా కోతలు విధించింది. గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఈ పథకాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు విడుదల చేసింది. వీటిని సైతం లెక్కలోకి తీసుకోకుండా కోతల వైపే కూటమి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. రాష్ట్రంలో 11,500 వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు సుమారు 48,000 మంది ఉన్నారు. 7,000 తీసుకుంటున్న అంగన్వాడీ వర్కర్లు సుమారు 56,000 మంది ఉన్నారు. 10,000 వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు 40,000 మంది ఉన్నారు. మరి ఈ విధంగా వీరందరికీ ఖచ్చితంగా తల్లికి వందనం అమలు చేయాలని అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇక ఇచ్చిన హామీ అమలు చేయరా? ఇక పిల్లల చదువులు, వైద్య ఖర్చులు పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారాయి. నెలకు 25,000 వేతనం పొందుతున్న చిరుద్యోగులు సైతం అసలు తమ కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. పట్టణాల్లో నెలకు 12,000, గ్రామాల్లో 10,000 మరి సంక్షేమ పథకాలకు విధించారు. ఈ ఆదాయ పరిమితిని పెంచాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆదాయ పరిమితి 25,000 లోపు ఉన్న వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ కూడా ఇచ్చింది. మరి తీరా గెలిచాక ఈ పాత నిబంధనలే పాటిస్తూ సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ ప్రతిపక్షంలో విద్యుత్ వినియోగాన్ని, సంక్షేమ పథకాలకు అమలు చేయడాన్ని తప్పుపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం గమనార్హం. మరి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీల ధర్నా, మరి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలని, మరి సాధికార సర్వేలో చూపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగన్న పదాన్ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమం చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాని మాట్లాడారు. చిరుద్యోగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ కూటమి పెద్దలు హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వేయలేదని, భర్త చనిపోయినా వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని, ఇంట్లో వృద్ధులు వికలాంగులు ఉంటే వారికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో, విజయనగరం కలెక్టరేట్ వద్ద, తర్వాత ఇతర మండలాల్లో తహసీల్ కార్యాలయాల వద్ద కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా కర్నూలు, తర్వాత ఈ విధంగా అనేక కలెక్టరేట్ కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు చేపట్టి వినతిపత్రాలు అందజేశారు. ఇక విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నాలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు. అల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున ధర్నా అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్టీఆర్ గృహ పథకం కానీ, తల్లికి వందనం కానీ, ఇండ్ల స్థలాలు కానీ, ఇతర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఆశాలకు వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే వారి ఆదాయం చాలా తక్కువగా ఉంది. వారందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్న ఉద్యోగులు. వారందరికీ మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మరి అమలు చేయని పక్షంలో మరి వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మరి జీతాలు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు, పీఆర్సీలు, మధ్యంతర భృతి, ఈ విధంగా ఏది పెరిగినా మరి వారికి వర్తించేలా చూడాలి. రెండు విధాలు ఏదైనా ఒకటి పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సంక్షేమ పథకాలైనా అమలు చేయండి తక్షణమే, లేకుంటే వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వండి అని డిమాండ్ అయితే ఉంది. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.